పేరులోనే బ్రిలియంట్, చదువులోనే ఉన్నట్టు పేరులో కూడా బ్రిలియంట్ అని నిరూపించుకున్నది. చాలా అగ్లీగా ఉండేది. విత్ ఇన్ 1-2 డేస్లోనే మన రైటింగ్ చాలా చేంజెస్ అని నేనే నమ్మలేదు అని వచ్చి చెప్తున్నాడు. వాడు వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మమ్మీ ఇది ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి అని. సో అదే సో హ్యాపీ. ఏ స్కూల్లో ఉంటాం మేము, వేరే పాత స్కూల్కి అసలు వెళ్ళాము. I suddenly learned so many things in this school. I am so happy for that. I enjoyed so much today by celebrating Batkama's festival. ఇంత గ్రాండ్గా చేస్తారని మేము అనుకోలేదు. చాలా ఏడ్చేది ఫస్ట్ రాగా, అడిక్ట్ అయింది స్కూల్కి. ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే మమ్మీ నేను ప్లే స్కూల్కి వెళ్ళాను, ఒక హోంవర్క్ ఉంది రాయించు. చాలా బాగా క్లియర్గా మాట్లాడుతుంది ఇప్పుడు. బాగుంది. ఏంటంటే నీట్నెస్, ఫ్యాన్స్ ఉన్నాయి, పిల్లలకి వర్షం పడ్డా కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా ఉంది స్కూల్. స్టడీ మాత్రం చాలా బాగుంది. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ లాగా, స్టడీ చెప్పేటప్పుడు టీచర్స్ లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం, పేరెంట్స్కి ఫోన్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ తొందరగా ఇవ్వడం బాగా నచ్చాయి. క్లాసెస్ నీట్గా ఉండాలి. ఓన్లీ స్టడీ ఒక్కటే కాకుండా గేమ్స్, కరాటే క్లాస్, కంప్యూటర్ క్లాస్ అండ్ యోగా ఇవన్నీ ఉంటే బాగుండు అనుకున్నాం. సో అదేవిధంగా ఈ స్కూల్కి వచ్చినాక అవన్నీ ఉన్నాయి. ఇంత ప్రోగ్రామ్స్, చిన్న పిల్లలకు డ్యాన్స్, బతుకమ్మ సెలబ్రేషన్, మదర్స్ డే అంటే ఇప్పటి నుండే ఇవన్నీ తెలవడం ఎంతో గొప్ప. బతుకమ్మ శుభాకాంక్షలు. టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండడంతో కొన్ని రోజులకే సెట్ అయింది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చాలా అంటే చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే మా పిల్లలకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంటి దగ్గర ఎంత సేఫ్గా ఉంటున్నారో అంతకంటే డబల్ ఇక్కడ స్కూల్లో సేఫ్గా ఉంటున్నారు. ఫుల్ హ్యాపీ.